चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा విశ్వతో ముఖం. మరికొందరు జ్ఞానోపార్జన యజ్ఞంలో నిమగ్నమై నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు. కొందరు నన్ను తమతో అభేదమైన ఏకత్వముగా చూస్తారు. మరికొందరు నన్ను తనకంటే చేరువుగా పరిగణిస్తారు. మరికొందరు నన్ను తనకంటే వేరుగా పరిగణిస్తారు. ఇంకా కొందరు నా యొక్క విశ్వరూపం యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు. సాధకులు వరుస సత్యాన్ని చేరుకోవటానికి భిన్న భిన్న పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు ఇంతకు క్రితం భక్తుల గురించి చెప్పాడు. వారు ఆయన నిత్య అంశములుగా సేవకులుగా భగవంతుని చరణారవిందముల వద్ద భక్తితో శరణాగతి చేస్తారు. ఇక ఇప్పుడు సాధకులు అనుసరించే మరికొన్ని వేరు పద్ధతులను వివరిస్తున్నాడు. జ్ఞాన యోగమును అనుసరించేవారు తమను తాము భగవంతునికి అభేదమని పరిగణించుకుంటారు. వారు సోహం మొదలైన సూత్రాలపై లోతుగా ధ్యానం చేస్తూ ఉంటారు. అద్వైత బ్రహ్మముగా సర్వోత్కృష్ట అస్తిత్వం యొక్క ప్రాప్తియే వారి యొక్క సర్వోన్నత లక్ష్యం. దానికి శాశ్వత తత్వము, జ్ఞానము మరియు ఆనందము వంటి గుణములు ఉన్న రూపములు, గుణములు, స్వభావములు మరియు లీలలు ఉండవు. శ్రీకృష్ణుడు అనేది ఏమిటంటే అటువంటి జ్ఞానయోగులు కూడా తనను నిరాకార సర్వవ్యాప్త తత్వంలో ఆరాధిస్తారు అని అంటున్నాడు. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహమహమే వాజ్యం అహమగ్నిరహం హుతం పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారం రుక్సామయజురేవ చ. నేనే వైదిక క్రతువును, నేనే యజ్ఞమును మరియు పూర్వీకులకు సమర్పించే నైవేద్యమును నేనే ఔషధ మూలికను మరియు నేనే వేదమంత్రమును, నేనే నెయ్యి, నేనే అగ్ని మరియు సమర్పించే కార్యమును. ఈ జగత్తుకి నేనే తండ్రిని, జగత్తుకి నేనే తల్లిని కూడా. సంరక్షకుడిని, పితామహుడిని నేనే పవిత్రమునర్చేవాడిని. జ్ఞానం యొక్క లక్ష్యమును, పవిత్రత శబ్దము ఓంకారమును నేనే. ఋగ్వేదమును, సామవేదమును మరియు యజుర్వేదమును నేనే. ఈరోజుకి ఇక్కడ తాపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.